తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐశ్వర్య తిరుమల రావు కస్టడీలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐశ్వర్యపై అనుమానంతోనే ఆమె స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ పెట్టినట్లుగా తెలుస్తోంది తిరుమల రావు. దీని ద్వారా ఐశ్వర్య కదలికలు ఎప్పటికప్పుడు తిరుమల రావు తెలుసుకుంటూ వచ్చాడు. కస్టడీ ముగియడంతో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం పోలీసులు తీసుకొచ్చారు వారిని. తొలిసారిగా పక్కపక్కనే తిరుమల రావు ఐశ్వర్య కనిపించారు. ఇప్పటికీ ఐశ్వర్యలో ఇంత కూడా ఆవగింజంతా కూడా పశ్చాత్తాపం కనిపించట్లేనట్టుగా మనకి కనిపిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే. తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణ అయితే కొనసాగుతోంది. ఈ కేసులో A1 తిరుమలరావు అలాగే A2 ఐశ్వర్యతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం కూడా మనకు తెలుసు. ప్రధాన నిందితులకు కోర్టు తాజా రిమాండ్ అనంతరం తిరుమలరావు అలాగే ఐశ్వర్యలను 3 రోజుల కస్టడీలోకి తీసుకుని గద్వాల్ పోలీసులు విచారణ చేశారు. ఏ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐశ్వర్యపై అనుమానంతోనే ఆమె స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ అమర్చినట్లు కూడా ఇప్పుడు మనకు తెలుస్తోంది. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఐశ్వర్య ఎక్కడికి వెళ్తోంది, రోజంతా ఏ ప్రాంతాలకు వెళ్తోంది, ఆమె ఎవరెవరిని కలుస్తుందనే విషయాలను తిరుమలరావు ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడని కూడా పోలీసుల విచారణలో తేలుతోంది. తిరుమలరావు చెప్పిన ప్రకారం చూస్తే కర్నూలు పోలీసులు ఐశ్వర్య ఇంటి వద్దకు వెళ్లి ఆమె స్కూటీని తనిఖీ చేశారు. దీంతో ఆమె స్కూటీకి ఉన్న జీపీఎస్ ట్రాకర్ను గుర్తించి పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. 3 రోజుల కస్టడీ ముగియడంతో గద్వాల ప్రభుత్వం ఆసుపత్రికి ఇద్దరిని పోలీసులు తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో ఇద్దరు పక్కపక్కనే ఉన్న దృశ్యాలైతే కనిపించాయి. ఎవరి ముఖంలోనూ తప్పు చేశామనే పశ్చాత్తాపం ఇంత కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఐశ్వర్య ముఖంలో తప్పు చేశారనే పశ్చాత్తాపం కనిపించడం లేదు. ప్రియుడు పక్కన ఏం జరగలేదు అన్నట్లే నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మనకి కనిపించాయి. తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణ అయితే కొనసాగుతోంది. ఈ కేసులో A1 గా తిరుమలరావు, A2 గా ఐశ్వర్య అంటే తేజేశ్వర్ భార్యతో పాటు మరికొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధాన నిందితులను కోర్టు తాజాగా రిమాండ్ అనంతరం తిరుమలరావు ఐశ్వర్యలను 3 రోజుల కస్టడీకి తీసుకుని గద్వాల్ పోలీసుల విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో కూడా కొత్త విషయాలు ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్తో ఐశ్వర్యకు నిశ్చితార్థం జరిగింది. అయితే ఆమెకు తేజేశ్వర్ అంటే ఇష్టం లేదు. అప్పటికే తన ప్రియుడు అలాగే బ్యాంకు ఉద్యోగైన తిరుమలరావుతో ప్రేమలో ఉంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఐశ్వర్య కర్నూలులోని ఆమె ఇంటి నుంచి ప్రియుడు తిరుమలరావు వద్దకు వెళ్లిపోయింది. దీంతో తిరుమలరావు ఆమెను బెంగళూరులోని ఓ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న తన చెల్లెల వద్దకు పంపించాడు. కొద్ది రోజులు అక్కడే ఉండాలని, ఆ తర్వాత ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని ఐశ్వర్యకు తిరుమలరావు సూచించాడు. ఇటు మరోవైపు ఐశ్వర్య కనిపించకపోవడంతో ఆమె సోదరుడు కర్నూలులోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. ఇటు మరోవైపు ఐశ్వర్యను బెంగళూరులోని వసతి గృహంలో ఉంచినట్టు తిరుమలరావు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో తిరుమలరావును మందలించడంతో వెంటనే ఐశ్వర్యను తీసుకొచ్చి మళ్లీ కర్నూలులోని ఆమె నివాసంలో వదిలేశాడు. అయితే నిశ్చితార్థం కాకముందు నుంచే ఐశ్వర్యపై తిరుమలరావుకు అనుమానం ఉండేది. వేరే వ్యక్తులతో ఆమె సన్నిహితంగా ఉంటుందని భావించేవాడు. దీంతో ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునేందుకు ఆమె స్కూటీకి జీపీఎస్ ట్రాక్ నే పెట్టేశాడు. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఐశ్వర్య వెళ్తోంది, రోజంతా ఏ ప్రాంతం వెళ్తుంది, ఆమె ఎవరెవరిని కలుస్తుందనే విషయాలను తిరుమలరావు ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడని పోలీసుల విచారణలో తేలింది. చెప్పిన ప్రకారం కర్నూలు పోలీసులు ఐశ్వర్య ఇంటి వద్దకు వెళ్లి ఆమె స్కూటీని తనిఖీ చేశారు. తనిఖీ చేయగా దీంతో స్కూటీకున్న జీపీఎస్ ట్రాకర్ను గుర్తించి కూడా పోలీసులు స్వాధీనంగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో కూడా మనకి తెలిసిందే. తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణ అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో A1 తిరుమలరావు, A2 ఐశ్వర్యతో పాటు మరికొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధాన నిందితులను కోర్టు తాజాగా రిమాండ్ విధించింది. అనంతరం తిరుమలరావు ఐశ్వర్యలను 3 రోజుల కస్టడీలోకి తీసుకుని గద్వాల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఐశ్వర్యపై
అనుమానంతోనే ఆమె స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ అమర్చినట్లుగా కూడా తిరుమలరావు చెప్తున్నాడు. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఐశ్వర్య ఎక్కడికి వెళ్తుంది, రోజంతా ఏ ఏ ప్రాంతాలకు వెళ్తుంది, ఎవరెవరిని కలుస్తోంది, ఎవరెవరితో మాట్లాడుతుంది అనే విషయాలైతే తిరుమలరావు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసుకునేవాడని కూడా విచారణలో చెప్తున్నాడు. తిరుమలరావు చెప్పిన ప్రకారం కర్నూలు పోలీసులు ఐశ్వర్య ఇంటి వద్దకు వెళ్లి ఆమె స్కూటీని అయితే తనిఖీ చేయడం జరిగింది. దీంతో ఆమె స్కూటీకున్న జీపీఎస్ ట్రాకర్ ను పోలీసులు గుర్తించైతే స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల కస్టడీ ముగియడంతో గద్వాల ప్రభుత్వం ఆసుపత్రికి ఇద్దరిని కూడా పోలీసులు తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో ఇద్దరు పక్కపక్కనే ఉన్న దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. ఎవరి ముఖంలోనూ తప్పు చేశామన్న పశ్చాత్తాపం కించింతంత కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఐశ్వర్య ముఖంలో తప్పు చేశారనే పశ్చాత్తాపం అస్సలు కనిపించట్లేదు. ప్రియుడు పక్కన ఏం జరగలేదు అన్నట్లే నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితులైన A1 తిరుమలరావు, A2 ఐశ్వర్యను 3 రోజుల పోలీస్ కస్టడీ కోసం తీసుకోవడం జరిగింది. పోలీసు కస్టడీలో మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా A1 తిరుమలరావు, A2 ఐశ్వర్య యొక్క స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ అమర్చడం జరిగింది. A1కి A2 ఐశ్వర్య మీద కూడా అనుమానం అనేది ఉండే. అందులో భాగంగా తన మూమెంట్స్, A2 యొక్క మూమెంట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. A2 యొక్క ప్రోద్బలంతో A1 తేజేశ్వర్ని చంపడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా ఒక కారును XUV 300 మహీంద్రా కంపెనీకి చెందిన XUV 300 కారును A1కి చెందినటువంటి ఈ కారును సీజ్ చేయడం జరిగింది. మరియు A2 యొక్క స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3 కార్లు, ఒక 2 వీలర్ ఈ కేసులో మనం విచారణలో భాగంగా సీజ్ చేయడం జరిగింది.